హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ అయిన మహాకుంభమేళాకు మా శ్రీవారు అలాగే ఈయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళేసి వచ్చారు. అది కూడా బైక్ మీద. మేమున్న ప్లేస్ నుంచి హైదరాబాద్, నాగ్పూర్, జబల్పూర్ మీదుగా ప్రయాగ్రాజ్ అలాగే వారణాసి వెళ్ళేసి వచ్చారు. మొత్తం 2880 కిలోమీటర్లు తిరిగేసి వచ్చారు. ఈ మహాకుంభమేళాలో స్నానం చేయడానికి ప్రజలు అన్ని రకాల ప్రయాణ సాధనాలను ఉపయోగించారు. కార్, బైక్, ట్రైన్, ఏరోప్లేన్, ఆటో, సైకిల్ ఇలా అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ను ఉపయోగించుకున్నారు. మహాకుంభమేళాకు వెళ్ళే ప్రయాణికులకు రాత్రిపూట పడుకోవడానికి గ్రామస్తులు అక్కడక్కడ చిన్న చిన్న టెంట్లను అలాగే వాళ్ళకి భోజనాలు, నీళ్లను అందించారు. అలాగే కొంతమంది పెట్రోల్ బంక్స్ దగ్గర నైట్ టైం రెస్ట్ తీసుకొని వెళ్లారు. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే చోట త్రివేణి సంగమం. ఇక్కడే స్నానాలు చేస్తారు. ఇదే ప్రయాగ్రాజ్. పురాణాల ప్రకారం సాగరమదనం అంటే పాలసముద్రం చిలికేటప్పుడు అమృతం వస్తుంది. ఈ అమృతం కోసం దేవతలు, రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగే సమయంలో 4 అమృతపు చుక్కలు మన భారతదేశంలో 4 ప్రదేశాల్లో పడతాయి. అవే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. ఈ 4 ప్రదేశాలు ఎంతో పవిత్రమైనవి. అందుకని ఈ 4 ప్రదేశాలలో కుంభమేళాలు నిర్వహిస్తుంటారు. సాధారణంగా కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అలాగే అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగ్లలో జరుగుతాయి. అలాగే పూర్ణ కుంభమేళా ఇవి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ పూర్ణ కుంభమేళాలు ఈ 4 ప్రదేశాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక ఒక మహాకుంభమేళా వస్తుంది. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళాలో స్నానం చేయడానికి ఎక్కడెక్కడి నుంచో అఘోరాలు, నాగసాధువులు వచ్చారు. ఈ మహాకుంభమేళాలో స్నానం చేయడానికి భక్తులు దేశ విదేశాల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చారు. దీనిని బట్టి అర్థమవుతుంది మనకు మన సనాతన ధర్మం ఎంత గొప్పదో అని. కొన్ని కోట్ల మంది భక్తులు వచ్చి ఇక్కడ స్నానాలు చేసి వెళ్ళారు. ఇక్కడకు వచ్చిన కొన్ని కోట్ల మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మన యూపీ ప్రభుత్వం చక్కగా అరేంజ్మెంట్స్ చేసింది. నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉంది. మొత్తం ప్రయాగ్రాజ్ అంతా విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. చూడ్డానికి చాలా బాగా ఉంది.
నైటే ప్రయాగరాజ్ నుంచి వారణాసికి బయలుదేరిపోయారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథుడు, అలాగే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కాశీ విశాలాక్షి అమ్మవారు, ఈ రెండూ కలిసి ఉన్న ప్రదేశం మన ఈ కాశీ నగరం. కాశీకి వెళ్తే మోక్షం వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న గంగా నదిలో స్నానం చేయడానికి అందరూ వస్తూ ఉంటారు. గంగా నదిలో స్నానం చేస్తే మోక్షం వస్తుందని ప్రతి ఒక్కరూ ఇక్కడ స్నానం చేయడానికి వస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ చాలా ఘాట్స్ ఉంటాయి. ఇలా బోట్స్లలో మనం వెళ్తే ఇక్కడ ఉన్న ఘాట్స్ మొత్తం అన్నీ చూపిస్తూ వివరిస్తూ వెళ్తారు. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ ప్రతిరోజు చనిపోయిన వారిని తెచ్చి ఇక్కడ కాలుస్తూ ఉంటారు. ఇది హనుమాన్ మందిర్. కాశీకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ని చూసి రండి. ఇక్కడే సాయంకాలం గంగా హారతి జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.